ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఫెయిల్ అయింది విద్యార్థులు కాదు, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే దీనికి ముఖ్య ఉదాహరణ పోయిన నెల ఏప్రిల్ 23వ తారీఖున 10 పరీక్షల ఫలితాలు విడుదలైనాయి. అందులో నారా లోకేష్ గారు అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు చాలా తొందరగా విడుదల చేశామని చెప్పి ప్రచారాలు చేసుకున్నారు. పరీక్షలు అయినటువంటి 22 రోజులకే ఫలితాలు విడుదల చేశామని చెప్తూ చాలా బాగా చెప్పారు. కానీ దీనివల్ల ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు వారు అనుకున్నటువంటి స్థాయికి వాళ్ళకు కావాల్సినటువంటి కోరుకున్నటువంటి సీట్ను కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్లో ఉత్తీర్ణత అయినటువంటి వాళ్ళు, చాలా మంది ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, మార్కులు కూడా చాలా తక్కువ వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఆత్మహత్యకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చాలా జిల్లాల్లో కనిపించింది. చాలా మంది 66,363 మంది విద్యార్థులు కూడా రీవాల్యుయేషన్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు. అందులో ఇప్పటికే 11,000 మంది పైచిలకు విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయినారు. అదేవిధంగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇలా చోటు చేసుకున్న ఘటన కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు ఆయన ప్రచారాల్లో ఉన్నటువంటి శ్రద్ధ, విద్యార్థులకు సరైన ఫలితాలు విడుదల చేయడంలో అతను తొందరపాటు ఈరోజు విద్యార్థుల జీవితాలు నాశనం చేసినందుకని ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కావున ఇప్పటికైనా అయినటువంటిది ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని విద్యారంగం పైన కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్న బాధ్యత విద్యాశాఖ మంత్రి పైన ఉంది. కానీ ఆ విధంగా వ్యవహరించకుండా విద్యారంగాన్ని గాలి కొలేసి నేను చేస్తున్నాను అనే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ ఏం చేసే పరిస్థితి కనిపించట్లేదు. వెంటనే విద్యార్థులు ఎవరైతే IIITలో సీట్లు కోల్పోయినారో వారికి కూడా సీట్లు కల్పించే విధంగా ఆలోచన చేయాలి. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థలో ఉన్నటువంటి కాకినాడ బ్రాంచ్లో 600 మార్కులు ఎవరికైతే విద్యార్థినికి మార్కులు వచ్చాయో ఆ పేపర్ కూడా రీవాల్యుయేషన్ చేయాలి. 600 మార్కులు ఎలా వచ్చాయి ఏంటనేది కూడా రీవాల్యుయేషన్ చేయాలి. పబ్లిక్లో పబ్లిక్గా ఆ పేపర్స్ కూడా పబ్లిక్కి వాళ్ళ ఓపెన్ ఫర్ ఆల్ అనేది వెబ్సైట్లో పెట్టేసి ఆ పేపర్ కూడా ఉంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.